ఎస్. జైత్రి అంటే మీరేనా? యా. ఒకసారి మీ చేతులు ఇలా పెట్టండి. ఎందుకు? అంటే కొత్త బెడీలు తీసుకున్నాము, అంటే అందరికి సైజ్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేద్దామని. ఓ, కొంచెం లూజ్ అయినట్టుంది. పర్లేదు, స్టేషన్ పదండి, టైట్ చేద్దాం. ఆ? ఇది టైట్ చేయించడానికి స్టేషన్కి వెళ్ళడం ఏంటి? ఎందుకంటే యు ఆర్ అండర్ అరెస్ట్. వాట్? మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, అందుకే తీసుకెళ్దామని వచ్చా. నా మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి సార్? నేనేం చేశాను? నువ్వు చట్టానికి వ్యతిరేకంగా పైరసీ సినిమాలు చూస్తున్నావు, అందుకే తీసుకెళ్దామని వచ్చా. పైరసీ చూస్తున్నానా? అది కూడా ఒక క్రైమా? ఎస్, అండర్ సెక్షన్ 66 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ పరంగా ఎవరైనా పైరసీ చేసినా చూసినా 3 సంవత్సరాలు జైలు శిక్ష, 2 లక్షలు ఫైన్. సార్, ఏదో 300 సేవ్ చేద్దామని ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నా సార్. 3 ఏళ్ళు జైలు అంటారేంటి? అసలు ఎవరు సార్ కంప్లైంట్ ఇచ్చింది? ఒక్క నిమిషం. ఎవరు? శోభనని, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డయాడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అంట. శోభనా? తెలుసా మీకు? నా బాయ్ ఫ్రెండ్ సార్. అదేంటి, సొంత గర్ల్ ఫ్రెండ్ మీద బాయ్ ఫ్రెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? అది కూడా పైరసీ సినిమాలు చూస్తున్నారని. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను చెప్తాను సార్. అరే చోటు, ఎగ్ చాయ్ లారే. నాకొక జ్యూస్. ఎగ్ జ్యూస్ బి లారే. ఠీకే బాయ్. అసలు ఎవరి శోభన్? వాడు పెద్ద మెంటలోడు సార్. మెంటలోడా? అంటే సినిమా పిచ్చోడు. సినిమా పిచ్చా? అది అందరికి ఉండేదే కదా. ఓ, మీకు కూడా సినిమా పిచ్చుందా? మీరు వారానికి ఎన్ని సినిమాలు చూస్తారు? అంటే ఇప్పుడు జాబ్ వల్ల కుదరట్లేదు, కానీ కురుతనంలో అయితే వారానికి 2 సినిమాలు చూసేవాడిని. వాడు రోజుకో సినిమా చూస్తాడు. రోజుకోట? హాలిడే అయితే 2 సినిమాలు కూడా చూస్తాడు. ఇంతకేం పని చేస్తాడు? అబ్బో, చాలా పనులు చేస్తాడు. సినిమాలు చూడడం, హీరోల ఫ్యాన్ క్లబ్లో మెంబర్ గా ఉండడం, థియేటర్లు బయట బ్యానర్లు కట్టడం, రిలీజ్ డేట్ నుంచి రికార్డ్ కలెక్షన్ వరకు అన్ని గుర్తుపెట్టుకోవడం. రేయ్, కల్కి, దేవరా, ఓజీ వీటన్నిటి బ్యానర్లో నా ఫోటో పక్కా ఉండాలి రోయ్. ఇంటర్వ్యూకి పంపించే ఏమైందిరా? ఏమవుద్దిరా, రిజెక్ట్ చేశారు. మరి చేయడా? సింపుల్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయకపోతే? అవి సింపుల్ క్వశ్చన్లు ఏంట్రా, చాలా టఫ్ క్వశ్చన్లు అడిగారు. ఏంట్రా టఫ్ క్వశ్చన్లు? వాట్ ఈస్ డేటాబేస్, వాట్ ఈస్ ఎన్ఆర్ఐ, వాట్ ఈస్ C++? ఇవి టఫ్ క్వశ్చన్లు ఆరా? రేయ్, అవేలా గుర్తుంటారా? అప్పుడెప్పుడో చదువుకున్నావు కదా. అవునా? శంకర్ దాదా MBBS ఎప్పుడు రిలీజ్ అయిందిరా? 2004. పోకిరి 2006. బాహుబలి కలెక్షన్స్ ఎంతరా? 1700 కోట్లు. ఇవి మాత్రం గుర్తుంటాయిరా నీకు, కానీ చదువుకున్నది గుర్తుండదు. నువ్వు ఇంకా జనంలో బాగుపడవరా. ఎల్రా ఎల్లు, ఫస్ట్ డే నీకు టికెట్లు కావాలంటే నువ్వు మళ్ళీ నాకే ఫోన్ చేయాలి. ఓ చెప్తున్నాడు. ఈ కాలంలో కుర్రాళ్ళంతా ఇలాగే ఉన్నారేమో. అంతెందుకు సార్, మీరు దేవుణ్ణి జనరల్ గా ఏం కోరుకుంటారు? ఏముంది, మా ఫ్యామిలీ బాగుండాలి, ఫ్రెండ్స్ బాగుండాలి, ప్రమోషన్ అవ్వాలని కోరుకుంటాను కదా. 100కి 99 మంది ఇదే కోరుకుంటారు, కానీ మావాడు అలా కాదు. దేవుడా, నీకు తెలుసు నేను ఎప్పుడు ఏం కోరుకుంటాను. అందరిలాగే స్వార్థంగా నా గురించి నేను ఎప్పుడు కోరుకోను. ఎందుకంటే నాకు పెద్ద కోరికలు ఉండవు. నాకున్న కోరికలా ఒకటే, TFI బాగుండాలి. తెలుగు సినిమా అన్ని ఇండస్ట్రీల కంటే ఒక మెట్టు ఎక్కువే ఉండాలి. ప్రతి వారం 2-3 సినిమాలు రిలీజ్ అవుతూ థియేటర్లు ఇప్పుడు కలకల్లాడుతూ ఉండాలి. అందరి హీరోలకు హిట్లు వస్తూ చాలా హ్యాపీగా ఉండాలి. ఇవన్నీ జరిగితేనే కదా నాలాంటి సినిమా పిచ్చుల కడుపు నిండేది. ఇవన్నీ జరగాలని, జరిగేలా నువ్వు చూస్తావని నేను కోరుకుంటున్నాను. జై తెలుగు సినిమా. ఏంటి, నువ్వు కూడా మొక్కు తెలుగు సినిమా బాగుండాలని. క్రేజీ ఫెలో. ఇది క్రేజీ ఏంటి సార్, ఇంకా చాలా ఉంది. మీకు ఇయర్లో ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఏం గుర్తుపెట్టుకుంటారు? ఏముంది, బర్త్డేస్, యానివర్సరీస్, పండగలు. మావాడు మాత్రం రిలీజ్ డేట్స్ గుర్తుపెట్టుకుంటాడు. ఇన్ఫాక్ట్ వీక్ అందరికి మండేతో స్టార్ట్ అవుతే మావాడికి ఫ్రైడేతో స్టార్ట్ అవుతుంది. శోభన్. శోభన్. జైత్రి, నేను ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నా, డిస్టర్బ్ చేయకు. ఏం చేస్తున్నావు? IMDbలో నేను 2024లో చూసిన మూవీస్ అని అప్డేట్ చేస్తున్నా. అది ఇంపార్టెంట్ వర్కా? ఫైన్. ఈరోజు డేట్ ఏంటి? ఏంటి, డేట్ అడగడానికి ఇంత బిజీగా ఉన్నా నన్ను డిస్టర్బ్ చేస్తావా? చేసేది పనికి మాల పని, మళ్ళీ బిజీ అంట. సేవ్ చేయలేదు. ఈ రోజు డేట్ ఏంటి? ఏం క్యాల్కులేట్ చేస్తున్నావు? యాజ్ యూజువల్ గా ఫ్రైడే క్యాల్కులేట్ చేసుకుంటే 14th వస్తుంది. అంటే ఈరోజు 13th. 2 వీక్స్ లో ఏముందో గుర్తుందా? 2 weeks లో గుర్తుంది, ఎలా మర్చిపోతాను. వెయిటింగ్ ఇక్కడ. మరి ప్రిపేర్ అయ్యావా? ఫ్రెండ్స్ కి చెప్పా, బ్యానర్ కూడా రెడీ చేస్తున్నారు. బ్యానరా? 6 months తర్వాత వస్తున్నారు కదా. ఐ రియల్లీ మిస్ హిమ్. అవును, అందుకే ఇలా ఎంటర్ అవ్వగానే పేపర్లన్నీ గాల్లోకి ఎగరేసి అరుపులే. పేపర్లు అవన్నీ అంటే కొంచెం న్యూసెన్స్ చేసినట్టు అవుతుంది కదా.
మనం ఒక్కలమే చేస్తే న్యూసెన్స్ అవుతుంది, థియేటర్ అంతా చేస్తారు కదా. థియేటర్ ఏంటి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అసలు? ఉమ్, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? 27th రోజు మా నాన్న యూఎస్ నుంచి వస్తున్నారు శోభన్. ఆ, యా 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 వస్తున్నారు కదా, యా అవును. నువ్వు దేని గురించి మాట్లాడావు? అదే 27th కల్కి కూడా రిలీజ్ అవుతుంది. అంటే నువ్వు మా నాన్న వస్తున్నారని ఎగ్జైట్ అవ్వట్లేదా? మీ నాన్న వస్తే నువ్వు కదా ఎగ్జైట్ అవ్వాల్సింది, నేను ఎందుకు అవుతాను? అదేం శోభన్, యూ మీటింగ్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం. మన మ్యాటర్ కూడా చెప్పబోతున్నాం కదా. యాక్చువల్లీ 28th నేను ఫ్రీయే, ఆ రోజు పెట్టేసుకుందాం ప్లాన్. మళ్ళీ 28th అంటావు. 27th రోజు పికప్ చేసుకుని రోజంతా కలిసి ఉందాం అనుకున్నాం కదా. ఏ చల్, 27th కల్కి రిలీజ్, నేను బెనిఫిట్ షో వెళ్తున్నా. మా నాన్న వచ్చేది 8 o'clockకి, అప్పటికల్లా షో అయిపోతుంది కదా. ఒకవేళ సినిమా బాగుంటే, యాక్చువల్లీ బాగుంటుంది, నాగమామ చాలా బాగా తీస్తాడు, అందుకే అన్ని షోలు బుక్ చేసుకుంటున్నా. శోభన్, దిస్ ఇస్ ఇంపార్టెంట్. హలో, మీ నాన్ని 27th కాకపోయినా 28th కలిసినా ఒకటే, కానీ ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూడాలి, అదే కదా మ్యాటరు. ఛ! మీ నాన్న కూడా టికెట్ కావాలంటే చెప్పు, బుక్ చేస్తా. కాబోయే మావయ్య కంటే నాగమామ ఎక్కువ అయ్యాడా వాడికి? పిచ్చా వాడికి? నేను అదే కదా సార్ చెప్తుంది, వాడికి పిచ్చని. క్రేజీ ఫెలో. మేమిద్దరం కలిసి దిగిన ఫోటో ఏ సోషల్ మీడియాలోనో ఫోటో ఫ్రేమ్ లో ఉండాలని కోరుకుంటాను. వాడెక్కడ పెట్టాడో తెలుసా? ఎక్కడ తీసుకెళ్తున్నావు శోభన్? చేసాం. ఏమన్నా సర్ప్రైజ్ ప్లాన్ చేసావా? ఆ, చూస్తే షాక్ అయిపోతావు తెలుసా, యు ఆర్ ద బెస్ట్ బేబీ అంటావు. ఓ మై గాడ్. టాడా! ఎట్లుంది బ్యానర్? అదిరిపోయిందిలే. నా స్టిల్ మాత్రం సూపర్ వచ్చింది. బ్యానర్ నచ్చి 2 ఫ్రీ టికెట్లు కూడా ఇస్తున్నాడు. దా. ఛీ! చీయా, బానే ఉందిగా. ఇందాక నుంచి నేను ఎక్కడో చూశాను అనుకుంటున్నాను. ఆ బ్యానర్ నేను కూడా చూసా. మీరేంటి, మా నాన్న కూడా చూశారు. ఆ? 10th క్లాస్ లో టాప్ అయ్యి బ్యానర్ మీద రావే అంటే సినిమా బ్యానర్ మీద వస్తావా అని తిట్టారు కూడా. అయ్యో, ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు. అంతేకాదు సార్, ఏ గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ బర్త్డేకి 12కి విష్ చేస్తే బాగుంటుంది అనుకుంటుంది. బాగుంటది. కానీ మా వాడు బెనిఫిట్ షోస్ కి 12కి కాల్ చేసి లేపుతాడు నన్ను. ఆ? వీడేంటి అర్ధరాత్రి చేస్తున్నాడు? హలో జైత్రి, కింద వెయిట్ చేస్తున్నా, వచ్చే. ఇప్పుడా? ఎందుకు శోభన్? అప్పుడెప్పుడో లాంగ్ డ్రైవ్ అడిగాను, ఇప్పుడు తీసుకెళ్తున్నావా ఏంటి? లాంగ్ డ్రైవా? ఈరోజు మహేష్ బాబు సినిమా రిలీజు, బెనిఫిట్ షో టికెట్ దొరుకుతాయని చెప్పా కదా. అర్ధరాత్రి సినిమా ఏంటి శోభన్? పొద్దున వెళ్దాంలే. పొద్దునైతే టాక్ బయటకు వచ్చేసారు జైత్రి. బెనిఫిట్ షో వెళ్తేనే కదా మనం ఫస్ట్ ఆడియన్స్ అవుతాం. అప్పుడు ఎవరు టాక్ తెలుసుకోవాల్సిన కర్మ మనకు లేదు. ప్లీజ్ శోభన్. వస్తావా రావా? త్వరగా రా. చచ్చిపోతున్నా. ఆ రోజు సినిమా సంగతి ఏమో కానీ హాల్లో ఒక్కడు కూడా బ్రష్ చేయలేదు అనుకుంటా. చాలా దారుణంగా ఉండింది పరిస్థితి. అరే రే, చాలా పెద్ద కష్టమే వచ్చిందమ్మా నీకు. నాకే కాదు సార్, నాతో ఉన్న వాళ్ళకు కూడా కష్టమే. ఏమైంది? సారీ, లేట్ అయింది, త్వరగా రా, అసలు షో టైం నేను అవుతుంది. సినిమా అయిపోయాక చెప్తాను ఎలా ఉందో. ఎక్కువ. నేను కూడా ఈ రోజు నైటే చూసేస్తా. అవునా? ఏ థియేటర్? లక్ష్మీ నివాస్ అని, స్క్రీన్ నెంబర్ 501. లక్ష్మీ నివాస? ఆ పేరుతో థియేటర్ ఉందా? అపార్ట్మెంట్ భయ్యా, నా రూమ్లో చూస్తా. ఏంటి పైరసీయా? నైట్ 12 గంటల ప్రింట్ వచ్చేసిందిగా. నేను అప్పటికి జైత్రి చెప్తానే ఉన్నా, ఎందుకు డబ్బులు బొక్క, మన రూమ్లో చూద్దాం కదా అని. పైరసీలు చూస్తాడు నీ ఫ్రెండ్, వీడితో ఫ్రెండ్షిప్ కట్ చేయి. పద పద. మలక్పేట్ సీఏకి చెప్తాను రా నీ పని. సారీ. ఈడెవడరా బాబు, వెరీ టాక్సిక్ ఫెలో. మరి వాడి గురించి తెలిసి కూడా పైరసీ ఎందుకు చూసావు? అవన్నీ ఎప్పుడో డౌన్లోడ్ చేసుకునేవి సార్. మనోడు యాక్సిడెంటల్ గా ఇప్పుడు చూసాడు. అసలు నిన్ను కాదు, ఇంతలా టార్చర్ పెట్టినందుకు వాడిని అరెస్ట్ చేయాలి. ఆగాగు. పాపం సార్, వదిలేయండి వాడిని. పాపమా? నేను వాడిని వదిలేయడం కాదు, నువ్వు వదిలేవాడిని. లైఫ్లో సీరియస్నెస్ లేకుండా ఇంత సినిమా పిచ్చుంటే వాడితో ఎలా వేగుతావు చెప్పు? వదిలేవాడిని. ఎందుకు సార్? వాడేం చేశాడు చెప్పండి? సినిమాలు ఎక్కువ చూస్తాడు అంతే కదా. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఏమన్నారంటే, మందు తాగి పడిపోవడం కంటే, డ్రగ్స్ లో మునిగి తేలడం కంటే, వీధి చివరి అమ్మాయిల్ని ఏడిపించడం కంటే సినిమాలు చూడడం చాలా ఉత్తమం అని. అవుననుకో. సరే కానీ ఒక మనిషిని రక్తాలు వచ్చేలా కొడితే ఏ కేసు పెడతారు సార్? ఎందుకు? ఇప్పుడు నేను వెళ్ళి శోభన్ గారిని కొట్టి స్టేషన్కి వచ్చి సరెండర్ అవుతాను సార్.